ఎన్నిపోటు పొడిచేటోళ్ళు లెక్కన బావులు వెనకనకే వచ్చిండ్రు. ఇది ఫ్యాక్టరీ, కాస్త వాగుడు ఆపి లోపలికి రా, సంతకం చేయాలి. చేస్తా కానీ ఫ్యాక్టరీకి రావడం మొదలే కదా, సరే మందిని పలకరించిపోతే మంచిగుంటా. అది పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి దూసుకు. ఈ కార్మిక సోదరులందరి తరఫున నా నమస్కారం. ఈయనండి మందులేసుకుని వదులుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాయి. ఈయన మా కార్మిక నాయకుడు శివప్రసాద్ గారు, మా చిన్నాన్న. అగో ఈ ఫ్యాక్టరీలో పనవాళ్ళకి దొరలకి నడుమ బత్తీలెట్టేటోడు ఈయనేనా? మీ అయ్య చెప్పిండులే. ఆయన చెప్పేదేమిటి? నా సంగతి ఏంటో ఈ ఫ్యాక్టరీలో ఉన్న ప్రతి పార్టీకి తెలుసు. ఏదో మొదటిసారిగా ఫ్యాక్టరీకి వచ్చావు కదా, కాస్త పలకరించేద్దామని వచ్చానే చిన్న కోడలా. నువ్వేందే ఆ పలకరించేది? మేము మంచిగానే ఉన్నాం. ఇగో ఇప్పుడే చెప్తున్నాను, పనవాడికైనా దొరతో గడిబిడైనప్పుడు వచ్చి మాట్లాడు. గంతేగాని మందులు వేసుకుని కవిత్వాలు చెప్పుకుంటూ ఊరికి పనులు జరగట్టదు. నువ్వు మాకు చెప్పేది. చూసావుగా బాబాయ్ దాని ఫోర్సు. ఇప్పుడే కదా మనం పెట్టిన ఒత్తి అంటుకుంటుంది. చూద్దాం. బ్యాంక్ టైం అవుతుంది, దీని మీద సంతకం పెట్టు. యాడ కూర్చుని చేయమంటావు? ఉన్న ఒక కుర్చీలో నువ్వు కూర్చుంటావాయే, ఒళ్ళ కూర్చుని చెయ్యనా? నా నెత్తి మీద కూర్చో. గట్లానే సరే తలదించు, చేస్తా. ఇది టీవీ కూడా ఉంది. టీవీ కాదే, అది కంప్యూటర్. సంతకం చేయమంటే సతాయిస్తున్నావు కదే. సంసారం చేయనీకి సతాయిస్తున్నావు కదయ్యా. నన్నే ఇమిటేట్ చేస్తున్నావా? పిల్లి కళ్ళదా. అదే మా నాన్నగారు ఈ ఫ్యాక్టరీని ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి తెచ్చాడు. రండి 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 అంకల్, మా ఆవిడ కొత్త కదా, ఫ్యాక్టరీ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పార్థసారథి గారిని మా నాన్నగారికి బాగా కావాల్సిన వారు, ఈ కంపెనీకి ఫైనాన్స్ మేనేజర్. దండాలు చిన్నయ్య, నిన్ను చూస్తుంటే మా ఇలాకను కొడుతున్నావు. ఇగో సంతకం చేయని అన్నతమ్ములు అందరూ ఒకటే నన్ను సతాయిస్తుండ్రు. ఈ కాగితం చూసి మందిని ముంచే వ్యవహారం ఏదైనా ఉందా అని చూసి చెప్పు. అయ్యో అలాంటిదేమీ లేదమ్మా. ఈ ఫ్యాక్టరీ వ్యవహారాలు నడవాలంటే దాని మీద తప్పకుండా నువ్వు సంతకం చేయాలి. గట్లానా? ఒకవేళ నేను సంతకం చేయకపోతే పర్యాలకు జీతాలు ఉండవు. అయ్యో గాఢ ఊసలు నాకెందుకులే గాని సంతకం చేస్తా. యారు చేయమంటావు? ఇక్కడ ఇదిగో. నా గా మా నీ. మీరు వెంటనే డబ్బులు డ్రా చేసి జీతాలకు ఏర్పాటు చేయండి. సరే క్విక్ క్విక్. ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను, మీ ఊళ్ళో కార్ ఎక్కిన దగ్గర నుంచి తెగ రెచ్చిపోతున్నావు. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏంలే, మస్తు ఉన్న మొగుడు నన్ను పస్తు పెడుతున్నాడు ఏందని సూచాయిస్తున్నా. మళ్ళీ తిరిగి తిరిగి అక్కడికే. ఓ యాదగిరి, ఓ బుజ్జవా, బండి కట్టమంటావా? అబ్బా వీడెవడండి బాబు? గడుసు గోల పుట్టిందమ్మా నాలో ఇలా.